హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నేను ఈవేళ చేస్తున్న రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ట్రెడిషనల్ ఫిష్ కర్రీ గ్రాండ్ మాస్ అమ్మమ్మ నాటకాలం నుంచి చేస్తున్నారు కదా, సో అట్లా ట్రై చేశాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా మీకు కొత్తగా తెలిసినా సరే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నేను ఇక్కడ ఫిష్ అనేది నీట్ గా క్లీన్ చేసుకున్నానండి. కొంచెం పసుపు, లెమన్, కొంచెం సాల్ట్ వేసి దాన్ని మొత్తం ఆ ఒక 5 minutes అలా ఉంచి కలుపుకుని మొత్తం వాటర్ తో ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను అనమాట. సో తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత వచ్చేసి చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మసాలా అనేది ఫిష్ మసాలా ఇలాంటి చాలా మసాలాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేయడం కన్నా ఇట్లాగా అప్పటికప్పుడు చేసుకున్నది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడెప్పుడు మసాలాస్ వేసే కన్నా ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకునేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకుని వేసాను అనమాట. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసి చేశాను. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ చేసుకొని వెట్ చేసుకుంటే అన్ని కూడా క్లియర్ గా పేస్ట్ అవుతాయి అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక బాణీ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. యాక్చువల్లీ నాన్ వెజ్ కర్రీస్ కి ఎక్కువ ఆయిల్ వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అని అంటారు. సో మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. సో ఇక్కడ నాకు ఎంత సరిపోతుందో అంత తీసుకున్నాను ఆయిల్, కొంచెం ఎక్స్ట్రా పోసుకుని. తర్వాత మిర్చి వేయించుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది వేసాను. యాక్చువల్లీ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని, లేదంటే మీకు ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. యాక్చువల్లీ గ్రేవీలా కూడా అనిపిస్తుంది అని ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను అనమాట. అలానే గమ్మున మగ్గుతుంది, మనకి టైం కూడా కలిసి వస్తుంది. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకున్నాను. దాని తర్వాత నేను వచ్చేసి చింతపండు మొత్తం కూడా వేస్టేజ్ అంతా తీసేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఈవెన్ గా అది చేసుకుంటేనే ఇలా చేసుకోండి, ఈజీగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పి లైట్ గా, చాలా తక్కువగా. అలానే ఇక్కడ టమాటా కూడా తీసుకున్నాను అనమాట. ఒక 2 టమాటాస్ చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కదా, సో అది ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని రెండు కలిపి అలా వేసాను అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా, వేస్టేజ్ అంతా తీసేసి ఆ వాటర్ కూడా చింతపండు అనేది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో నాకు ఎంత సరిపోతుంది అన్నది చూసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ చిన్న క్లిప్ మిస్ అయింది. అలానే పేస్ట్ పట్టాం కదా ఇందాక, మసాలా పేస్ట్, అది కూడా ముందుగానే యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకోండి. యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయింది. సో తర్వాత నేను ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. సో అది కొంచెం అయిన తర్వాత ఈ చింతపండు ఇవన్నీ వేస్ట్ చేశాను అనమాట. సో ఇది చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం చింతపండు ఆ వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత సో ఫిషెస్ అనేవి వేసేసుకోవడమే. ఆ ఫిషెస్ అనేవి నీట్ గా వేసుకోండి. సో ముక్కలు మనం ఒకసారి వేసిన తర్వాత గరిటతో కదపకుండా ఉంటే అవి విడిపోకుండా అలా ఉంటాయి, బాగుంటుంది. మనకి ఎంతో టైం కూడా పట్టదు యాక్చువల్లీ ఫిష్ కర్రీ చేయడానికి. సో దాన్ని చూసుకుని వేసుకోండి. అలానే హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా మీడియం, లో టు మీడియం, మీడియం అట్లా పెట్టుకుని కొంచెం చేసుకోండి. చూసారా ఇక్కడ ఎలా మరుగుతూ అవుతుందో, నూనె కూడా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 5 to 10 minutes ఉంటే సరిపోతుంది అనమాట. నేను జస్ట్ మీకు ఎంత వరకు కుక్ అయింది అనేది చూపిస్తున్నాను అనమాట. మరీ హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి, ఎందుకంటే కింద ఏమన్నా అంటుకున్నా మనకు తెలియదు కదా. సో అందుకు దాన్ని గరిటె పెట్టకుండా ఇలా కదుపుకుంటే పీసెస్ కూడా అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో తర్వాత టేస్ట్ చేసుకుని అన్ని ఫ్లేవర్స్ సరిపోయినాయో లేదో చూసుకుని కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. సో తర్వాత సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఎవరైనా చుట్టాలు అది వచ్చినప్పుడు సింపుల్ గా, క్విక్ గా అయిపోవాలంటే ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో చేసుకోండి. సో ఫిష్ కర్రీ అనేది అప్పటికప్పుడు వండుకుంటాం కన్నా మార్నింగ్ వండుకుని ఈవినింగ్ తింటే, అలానే నైట్ చేసుకుని మార్నింగ్ తిన్నా బాగుంటుంది. అలానే లేదు అంటే ఒక 4 hours ముందు కుక్
కుక్ చేసేసుకుని అలా పెట్టుకుని తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి రైస్ లో అలా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. సో ఇలానే నా ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. సో వీడియోస్ అవి ఉంటాయి. అవన్నీ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థాంక్ యూ. బాయ్ బాయ్.